నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. తాజా వార్త. ఇటీవల జరిగిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లంనేని వంశీ అనుచరుడు ఎట్టకేలకు పోలీసులకైతే అదుపులోకైతే తీసుకున్నారు. మరి ఇంకా ఎలాంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఎట్టకేళ్లకు ఇప్పుడు వీళ్ళ వల్లంనేని వంశీ అనుచరుడు కొమ్ము కోట్లైన ఆయన పేరు. సో ఆయన ఇప్పుడు పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో కీలక పాత్ర ఏందనని మనకు సమాచారం వస్తుంది. ఇక ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు సార్? ఏముండదండి, ఇప్పుడు ఎలాగా వంశీ కూడా దొరికిపోవా, ఎందుకు వచ్చిన కూడా అందరం కలిపి ఒకసారి వెళ్ళిపోయి ఏదో అవుద్ది వాయిదాలకు తిరుగుదాం, నువ్వు ఎన్నాళ్ళు దాక్కుంటావు. ఇప్పుడు అతను పరారులో ఉండడానికి ఇతనికి ఫోన్ చేస్తూ ఉంటాడు అత్తమానండి. ఫోన్ చేసి ఇతను ఫోన్ నిఘాలో ఉందనుకో, లేని ఫోన్ కూడా నేనే దాస్తున్నాను అనుకుని మళ్ళీ రారా బాబు అంటారేమో అని భయం. అంతే కదా, చేత అతనే లొంగిపోమని చెప్పుంటాడు బహుశా. అదే జరుగుద్ది. ఏమైనా వాళ్ళు తప్పు చేస్తారండి. వాళ్ళు అసలు కేసులో బుక్ అవ్వకుండా ఈ అతను చేసిన మట్టి గిట్టి మశానం కేసులు చాలా ఉన్నాయి. అతను నోటికి వచ్చినట్టు మాట్లాడిన కేసులు ఉన్నాయి. అవి కాకుండా ఈ పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులోని అందులో కూడా అరెస్ట్ చేయాలి. కానీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేయరు. ఇంకా డేంజర్కి ఇంకా పెద్ద గోతులో పడ్డారు. చానాళ్ళ పాపం అతను రూపురేఖ లావణ్యాలు మారిపోయి అంతవరకు లోపల ఉన్నాడు. మీకు వంశీ ఈ మధ్య మళ్ళీ నియోజకవర్గంలో 6 నెలలు కలవటం, అవును, మళ్ళీ తను స్థానం రెడీ చేసుకుంటానికి మళ్ళీ గార్నియర్ తలరంగు వేసుకుంటే అలాంటిది రెడీ చేసుకుంటున్నాడు. మళ్ళీ తలరంగు వేసుకుని రెడీ అయిపోతాను. ఇప్పుడు మామూలుగా బూడిద గుమ్మడికేలాగా ఉంది, దాన్ని రెడీ చేసుకుంటానికి రెడీ అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సాధారణంగా మరి అవతల వాళ్ళు ఊరుకోరు కదా, నొక్కుదామని చూస్తారు. డెఫినెట్గా మళ్ళీ తలుపు సందులో కొబ్బరికాయ చెప్పు నొక్కుతారు చూడదు. కొబ్బరి చెప్ప పగలలేదనుకోండి, తలుపు సందులో పెట్టి నొక్కుతారు అలా పడకమని అనుభవం ఉంది. ఇప్పుడు అన్నీ ఈ డోర్లు అపార్ట్మెంట్ డోర్లు గట్ట వచ్చి తెలియట్లేదు. కానీ పూర్వం గుమ్మాలకే ఏదన్నా మిఠాయి ఉండ, కర్కజ్జు మిఠాయి ఉండ గట్టిగా ఉందనుకో, లేకపోతే ఎలక్కాయ కొబ్బరికాయ నలగలేదనుకో, తలుపుల మధ్య టపక్కమని నొక్కేవారు. అలాగే వీళ్ళు నొక్కుతారు. ఇప్పుడు అంచేత ఇతని యాక్టివిటీస్ అన్నిటిని బ్రేక్ చేయడానికి మూసుకుని కూర్చో, ఇంకా నీకు రాజకీయాలు గట్రా అనవసరం, ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ ఎలాగ ఉంటుందని చెప్పేసి చెప్తారన్నమాట. చాలా ఉంటాయి ఇందులో. ఇంకా అతను నేను అన్నీ మానేశారండి అంటే ఒకలాగా ఉంటుంది, కొంచెం స్లోగా ఉంటుంది. ఆల్రెడీ బుక్ అయిపోయిన తర్వాత దాంట్లో మార్పులే ఉండవు. కానీ వేధింపు తేడా ఉంటుంది, వేధింపులు ఉంటాయి. ఆ వేధింపులు ఉండకూడదంటే కనుక చట్టం తన పని మామూలుగా చేసుకోవాలా, వేధింపులు ఉండాలంటే డెఫినెట్గా వేధిస్తారు. ఎందుకు వదిలేస్తారు? ఎవరు ప్రత్యర్థుల్ని ముద్దెట్టుకుంటారా? డెఫినెట్గా వేధిస్తారు. అది ఈ విషయంలో మళ్ళీ ఇంకోసారి రమ్మంటారేమో అతను జల్లుమంటా ఉండదు ఉండవు ఏంటండి. ఇది అయిపోయిన తర్వాత ఇంకో కేసు రెడీ చేస్తారు. ఒకటి నిన్న లోకేష్ గారు కూడా యుఎస్లో చాలామంది అడిగిన ప్రశ్నలకు సమాధానంగా నేను ఎవరిని వదలను, ఎందుకు వదులుతానని అడిగాడు. ఎందుకు వదలాలన్నాడు. ఆ సమయం రావాలంతే. వాళ్ళు ఎన్నాళ్ళు రాష్ట్రంలో హామీలు నెరవేర్చడం, కంపెనీలు పెట్టుబడులు తీసుకురావడం, ఇలాంటి పనుల మీద ఉన్నారు. ఒక 6 నెలలు ఈ పని మీద ఉన్నారు ఇంకో, మొత్తం అందరినీ దొడ్లో వాళ్ళు వేస్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇది ప్రభుత్వం ప్రజలు మనకి ఇచ్చిన బాధ్యతని కక్ష తీర్చుకోవడానికి వాడుకున్నారన్న అపప్రద తెచ్చుకోకుండా ఉండడం కోసం వాళ్ళు ఇన్నాళ్ళ సమయంలో పాటించారు. వాళ్ళకి ఎంత కోపం ఉండదండి, ఇష్టం మాట్లాడితే మనకే బాధ వస్తున్నప్పుడు వాళ్ళు సొంత మనుషులు వాళ్ళకి బాధ రాదా? తల్లిదండ్రులు ఇష్టం మాట్లాడితే. ఇతను వంశీ మాట్లాడితే కొడాలి నాని బూతులు తిట్టాడు, కానీ వంశీ మాట్లాడింది కూడా చాలా ఇబ్బందికరంగా మాట్లాడేవాడు. ఖర్జూర్ నాయుడు అని అదని, చంద్రబాబు నాయుడు గారి ఫాదర్ని అది, వాళ్ళ అమ్మగారిని. వీళ్ళు వదలకూడదండి. ఎందుకంటే అలా మాట్లాడిన వాళ్ళు పళ్ళు పీకే చేతిలో పెట్టాలి. అలా మాట్లాడినాడు ఇంకోటి చంద్రశేఖర్ రెడ్డి అని, అతను వీళ్ళందరినీ విడిచిపెట్టకూడదు. ఈ ప్రభుత్వం వాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి మీద కూడా దృష్టి పెట్టాలి. వాళ్ళ ఆర్థిక మూలాలు కట్ చేయాలండి. మెయిన్ వాళ్ళ వ్యాపారాలు ఆఫ్ చేయాలి. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారు. ఇదంతా దేన్ని చూసుకుని? డబ్బు అధికారం చూసుకుని మాట్లాడతారు. అధికారం పోయింది, దాన్ని కూడా తగ్గిస్తే దారిలోకి వచ్చి కాళ్ళు నేల మీద అంతే, కాళ్ళు నెత్తిమించి కింద దిగుతాయి. ఇవన్నీ అలా వదిలేస్తే వాళ్ళు అలాగే కొవ్వుతోటి మాట్లాడతారు. ఆ ఒళ్ళు కొవ్వు తగ్గించాలంటే మనిషికి, ఆ మదం తగ్గాలంటే, అది అహంక తగ్గాలంటే వాళ్ళు దేన్ని చూసుకుని రెచ్చిపోతున్నారో దాన్ని తగ్గించాలి.
ఆ పని చేయనంతకాలం వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని కూడా గాలిస్తున్నారు సార్ పోలీసులు. మీకు వాళ్ళు ఎవరిని వదిలిపెట్టకూడదండి. ఇప్పుడు ఫైల్ తగలబెట్టేసి ఇవన్నీ చేసిన వాళ్ళు వీళ్ళు ఎవ్వరు తప్పించుకోలేరు. కొంచెం మనకే స్లోగా అయినా సరే వీళ్ళు చర్యలు బాగానే తీసుకున్నారు. ఎవరిని వదిలేరు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏనాడు వెళ్ళిపోయి లోపలికి ఇంకా బయట రాలేదు వాళ్ళ బ్యాచ్ అంతానే. ఇప్పుడు మనం కూడా వీళ్ళు ఏం చర్యలు తీసుకోలేదని అనకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ నేరాలు చేస్తారు, ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరినీ పట్టుకోవాలంటే ఆ ఎలకలని పందికొక్కుల్ని పట్టుకోవడం టైం పట్టేద్ది ఏంటండి. ఇప్పుడు వీళ్ళు బాగానే అరెస్ట్ చేశారు, బాగానే కేసులు కట్టారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి 2 కేసులు ఏంటండి. పరకామణి అది చిన్న కేసులు అనుకుంటున్నారు ఏమన్నా. మద్యం ముడుపుల కేసు, నకిలీ మద్యంలో ఇంకా ఇసుకలోకి వెళ్ళలేదు. ఇలా ఒక దాంట్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ వరుసగా ఒక్కొక్కళ్ళు 10 కేసుల్లో ఉంటారు వాళ్ళు. ఆ కేసుల చదవగానే నేనండి అని చేస్తూ ఉంటారు వాళ్ళు. గ్యారంటీగా జరుగుద్ది. సార్ ఇప్పటికే కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి ఇంకా నిందితులు చేరే అవకాశం ఉందని వస్తుంది సమాచారం మనకు. సంఖ్య ఇక ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి అంటే ఇతనితో ఆఖరంటారు. అన్నిటిలోనే జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. పిరమిడ్ అండి, పైనుంచి కిందకి లాగా కింద నుంచి పైకి వెళ్తున్నారు దర్యాప్తు వీళ్ళు. యాక్చువల్గా పైనుంచి కిందకి వచ్చి ఉంటే అతను లోపల వేసి తర్వాత చేసి ఉంటే వీళ్ళందరూ దొరుకుతారు. అదో మార్గం. కానీ వీళ్ళు కింద నుంచి ఇలా బిల్డప్ చేసుకుంటూ వస్తున్నారు. అది కరెక్ట్, పునాది కరెక్ట్గా ఉంటుందని. అది వ్యవహారం. ఎవడ తప్పించుకోలేడు వీళ్ళు. పైగా వీళ్ళు 15 ఏళ్ళే నడిపిస్తున్నారు వాళ్ళని. 15 ఏళ్ళు కలిసి ఉంటామని. అంచేత ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా హిందూ మతం ధర్మం అంటున్నాడు. ఎందుకు వచ్చింది కూడా బాబు వాళ్ళ దాంట్లో పోదామని చెప్పేసి. అవును, వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది, భవిష్యత్ దర్శనం అంటారు దాన్ని. అలా ఒకసారి కళ్ళు మూసుకుని పడుకుని చూస్తే రేపు ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తే వీళ్ళు అలా బయటపడే పరిస్థితి కనపడలేదు. జనంలో మార్పు లేదు. జనం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అంటే దూరంగా పారిపోతున్నారు. ఇప్పుడు మీకు స్టీవెన్ స్పీల్బర్గ్ సినిమా ఉంటుంది, ఇండియానా జోన్స్. అందులో ఒక చోట ఈ చీమలు, ఎర్ర చీమలు వచ్చేస్తూ ఉంటాయి పుట్టల నుంచి. అవి వచ్చేస్తున్నప్పుడు ఒక టోపీ, లెదర్ టోపీ ఉంటుంది అతనికి. ఆ తోలు టోపీని చూసి వెనకపోతాయి. లేదా ఆ స్కల్ ఉంటుంది, ఆ స్కల్ చూసి దూరంగా పోతూ ఉంటాయి. అలాగా జనం అందరూ జగన్మోహన్ రెడ్డి చూడకుండా పారిపోతున్నారు. జనం అందరూ ఆ గ్యాంగ్ ఒకటే ఎక్కుతున్నారు. అర్థమైందండి. ఆ స్కల్ ఒకటి చూడండి, సినిమా కావాలితే ఇంగ్లీష్ సినిమా అది. ఆ స్కల్ చూడగానే ఆ చీమల దగ్గర ఉంటుంది, దానికి ఒక పవర్ ఉంటుంది. అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి చూడగానే పరారు అయిపోతున్నారు జనం. బాబు ఈడు వచ్చేయడరా బాబు అని. గతంలో కూడా అతను అధికారంలో ఉన్నప్పుడు కూడా మీకు ఒక విషయం చెప్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి చూసి జనం వచ్చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చాలా సూపరు, నువ్వు ఎలా ఓడిపోయావయ్యా, నిన్ను ఎవరు ఓడించారయ్యా అని ఆర్టిస్టులు యాక్ట్ చేస్తున్నారని బాధపడుతున్నారు. కానీ అతను అధికారంలో ఉన్నప్పుడు బటన్ బాగా నొక్కుతాడు అనుకున్నప్పుడు అతను మీటింగులు చూడండి ఒకసారి మీ క్లిప్పింగ్లు ఎక్కడన్నా దొరుకుతాయి. జనం పారిపోతూ ఉండేవారు మీటింగ్ మొదలెట్టగానే. పోలీసు వాళ్ళు ఇంతంత లోపం పొట్టలు వేసుకుని దారి కట్టంగా నిలబడితే తోసుకుని పోయేవారు. చుట్టూరు కందకాలు తవ్విచ్చారు, ఈ లాభం లేదని. ఏంటి ఇప్పుడు వీళ్ళకి అధికారులకి మీటింగ్ నుంచి ఎవడు వెళ్ళిపోకూడదని ఆదేశాలు వచ్చినాయి. వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. గోడలు కట్టించేసి, బారిగడ్డలు కట్టించేసి, పెద్ద పెద్ద కంచెలు వేసేసినాక దూకేసి దాటేసిపోతున్నారు. ఇవన్నీ లాభం లేదని ఒక కందకం తవ్విచ్చాడు ఒక చోట, అయినా సరే దూకేసిపోతున్నారు వాళ్ళు. ఇది లాభం లేదనుకుని అప్పట్లోని మన విజయసాయి రెడ్డి చికోటి ప్రవీణ్ అని ఉండేవాడు ఇక్కడ. ఆయన దగ్గర పావులు, తొండలో, మొసళ్ళలో, కొండ సెలవులో ఇలాంటి రకరకాల జంతువులు ఉండి, ముళ్ళ పందులు ఇలాంటివన్నీ. అవి నేను ఫోటో చూశాను. నేను విజయసాయి రెడ్డి పావును మెళ్ళేసుకున్నట్టు కొండ సెలవు ఉన్నాయి, ఎల్లో కొండ సెలవు ఉన్నాయి. ఒకవేళ ఇవన్నీ అడుగుతానికి వెళ్ళాడేమో. ఆ మీటింగ్ దగ్గర ఆ కందకాల్లో వేసారనుకోండి, ఒకసారి ఏమండి అని తెచ్చుకుని అక్కడి నుంచి. ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా ఫోటోలు వచ్చారనుకో, మీ ఇంట్లో ఏదైనా వస్తువు లేదనుకో, ఏమన్నా ఒకసారి ఏమన్నా కూర్చిపెట్ట మళ్ళీ ఇస్తానని చెప్పి తెచ్చుకుంటారు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బ్యాచ్ వెళ్ళి ఏమన్నా తొండల్ని, పాముల్ని కొన్నాళ్ళు మాకేమన్నా మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మీటింగ్కి షామియానాలు అయ్యి ఎలా తెస్తారో ఈ తొండల్ని, మొసళ్ళని కూడా పట్టుకెళ్ళి ఆ కందకంలో వేసారనుకోండి, జనాలు ఏం చేస్తారో ఆ దాడదామని వచ్చినప్పుడు మొసలోడు ఇలా లేచి నిలబడింది అనుకో, నోరు తెరుచుకుని, ఓరు బాబు దీనికంటే జగన్మోహన్ రెడ్డి మీటింగే భయంరా బాబు, నయ్యంరా బాబు అని కూర్చుంటారు కదా. అలాంటి పరిస్థితి అతను అధికారంలో ఉన్నప్పుడు, బటన్ నొక్కుతున్నప్పుడే ఉన్నప్పుడు, వీళ్ళు అంతకన్నా బాగా చేస్తున్నాడు, శుభ్రంగా చేస్తున్నాడు, మనశ్శాంతిగా ప్రశాంతిగా ఉన్నప్పుడు మళ్ళీ అతని ముఖం ఎందుకు చూస్తారండి ఎవడన్నా? చిన్న లాజిక్ ఉండాలా, బుద్ధి ఉండాలా, బుర్ర ఉండాలా ఎవరికన్నా? హాయిగా గుండెల మీద చేసుకుని
శుభ్రంగా పప్పుచారు వేసుకుని అన్నం తిని పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది అప్పుడు ఎవడొచ్చి తలుపు కొడతాడో, బయటికి వెళ్తే ఏ గోతులో పడిపోతామన్న భయం ఉండేది కదా. ఇప్పుడు ఉందా ఎవరికైనా? ఈ మన భూమి ఎవడు లాగేసుకుంటాడో ఏం గొడవ అనుకునేవారు. అతను పెట్టిన పెంట ఇంకా ఉంది, దాన్ని సాల్వ్ చేయడానికి సత్తున్నారు వీళ్ళు. అతను మళ్ళీ తెచ్చుకుంటారా? వెళ్ళిపోయిన దయ్యం రా, దయ్యం మా ఇంట్లో ఉండమంటారా? దయ్యం వస్తే ఏం రాస్తారు, ఓ స్త్రీ రేపు రా అని రాస్తారు బోర్డు మీద, నువ్వు రావద్దు బాబు అని. అలాంటిది వెళ్ళిపోయిన దయ్యాన్ని రామ్మా మా ఇంట్లో ఉండని కెగతాడు అన్నానే అంతే. ఇప్పటికే ఫ్యాన్ పార్టీలో ఉన్న వాళ్ళు మంత్రులు కూడా బయటకు వస్తున్నారు సార్. ఆ ఫ్యూచర్ అర్థం కాక ఏమి తెలియక వాళ్ళు. వరకు జనం బారిపోయేవారు, ఇప్పుడు వీళ్ళు బారిపోతారు. థ్యాంక్ యూ సార్.